రాపూరు మండలంలోని తెగచర్ల గ్రామంలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బంధువులే నమ్మకాన్ని వమ్ము చేసి ఇప్పటికే అమ్మిన భూమిని మళ్లీ ఇతరుల పేరుకు మార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన ప్రకారం 2015లో ఒప్పందం కుదుర్చుకుని ఎక్కువ మొత్తాన్ని చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్ ఆలస్యం చేస్తూ వచ్చారని 2022లో ఆ భూమిని వేరే వ్యక్తికి మార్పిడి చేసినట్లు తెలిసింది. కోర్టులో కేసు కొనసాగుతున్న సమయంలోనే కొంతమంది రౌడీ మూకలతో వచ్చి భూమిలో చెట్లు తొలగించడం, ఫెన్సింగ్ ధ్వంసం చేయడం వంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అడ్డుకున్న బాధితులను బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. నమస్తే, నా పేరు ఉన్నం లక్ష్మీనారాయణ. మా నాన్నగారు ఉన్నం ప్రకాష్ రెడ్డి. మా నాన్నగారు 2015లో పల్లమరెడ్డి అనురాధ దగ్గర 5,50,000 ఇచ్చారు. మొత్తం 6 లక్షలు మాట్లాడుకుని 5,50,000 అగ్రిమెంట్ ద్వారా చేసి 50,000 రిజిస్ట్రేషన్ టైంలో కొనుగోలు ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ రాసుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని బంధువులు కాబట్టి ఏదో సాసేటిగా అన్న ఉద్దేశంతో సరే నిదానంగా చేస్తారు అన్నది ఆ రోజు నుంచి పొలం చేసుకుంటూనే ఉన్నాము. తర్వాత పలుమార్లు అడిగినా కానీ వాదా వేస్తున్నారు, అది ఇదని కాలయాపన చేస్తుంటే సరే ఎక్కడికి పోతారులే బంధువులు కదా అన్న ఉద్దేశంతో కాలయాపన చేశాడు. 2022లో వాళ్ళ తమ్ముడైన అనిల్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సంగతి మనం మాకు ఈ మధ్యన వరకు తెలియదు. సరే ఈ విషయంపై మేము కూడాను ఎంఆర్ఓ గారు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్ 15 సంవత్సరాల నుంచి ఉన్నారని పక్కన హంసాయిదారులు ఇచ్చిన స్టేట్మెంట్లు మేము అప్పటి నుంచి సాగు చేస్తున్నటువంటి వివరాలు అన్నీ కూడా ఎంఆర్ఓ గారికి అన్నీ కూడా ఇచ్చేసి మేము కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. అనురాధం మీద కూడా ఆల్రెడీ కోర్టులు వేస్తున్నాము. 6/2006 అని కూడా వేస్తున్నాము. ఇదే విషయం మీద అనిల్ రెడ్డి మాకు మీద 235/2025 అని చెప్పి వెంకటగిరి కోర్టులో కూడా నడుస్తూ ఉంది. ఎదురుగున్న ఇద్దరి మధ్యన మా నాన్నగారి మీద ఏదైనా ఆయన అనిల్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కాబట్టి ఇరువురి మధ్యన భూ వివాదం అయితే నడుస్తూ ఉంది. కానీ సడన్గా మేము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చెట్లు వేస్తున్నాము, జామాయిల చెట్లు అన్నీ వేసి షెడ్లన్నీ ఎప్పటి నుంచి వేస్తున్నాము, ఫెన్సింగ్ అన్ని 2016 నుంచి వేస్తున్నాము, షెడ్ అన్నీ వేసుకుని అన్నీ ఉన్నాము. సడన్గా నిన్న పొద్దున 8-8:30 మధ్యలో మేము లేవండి, మా అమ్మ ఒకటే ఉంది ఇక్కడ, బంధువులు ఇక్కడే ఉంది. ఎవరు లేని టైం చూసి ఒక 20 మందిని తీసుకొని వచ్చి ఆటోలోను జేసీబీలోను అందరూ తీసుకొని వచ్చి మొత్తం ఫెన్సింగ్ అంతా పడగొట్టేశారు. మొత్తం కూడాను షెడ్ అన్నీ పడగొట్టేసి చెట్లు మొత్తం కూడా నరికేశారు. కొన్ని ఫొటోస్ అన్నీ కూడా తీసి పెట్టుకున్నాము దగ్గర వాళ్ళు అది కూడాను. ఇవన్నీ తీసుకెళ్ళి రాపూర్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. వాళ్ళు కూడా 32/2026 అని చెప్పి కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నారు. సుమారు 2 లక్షల పైగా ఆస్తి నష్టం వచ్చింది అన్నీ కూడాను. మేము ఈరోజు కాదు ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ మేము ఇక్కడే పుట్టి పెరిగినా సరే, మేము బయట ఉన్నా సరే, ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో అందరం బంధువులు ఉన్నా సరే అందరూ ఉన్నాయి. 2 వాళ్ళు అందరూ బంధువులే మాకు కూడా. ప్రతి ఒక్కరికి ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే, ఏమన్నా ఇద్దరి మధ్య వివాదం ఉంటే కోర్టులో పరిష్కరించుకుందాం, నీకు అవుద్ది, లేకపోతే ఊర్లో పెద్ద మనుషుల ద్వారా ఎలా అయినా ఏదో ఒక పరిష్కారం ఎత్తకాలి. కానీ ఈ విధంగా క్రిమినల్ చర్యలు పాల్పడేది కాదు. ఇదే విషయంపై మా నాన్నగారు ఇలా పొలం దున్నుతూ ఉన్న విషయంలో వేరే వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇదివరకే 2 సార్లు రాపూర్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్లోనూ డిసెంబర్లో 2 సార్లు కూడా కంప్లైంట్ ఇచ్చాము. పిలిచి విచారిస్తామన్నారు. అలాగే ఈ సంవత్సరం 12వ తారీఖు 12/1/2022 పీజీఆర్ఎస్లో ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశాము. ఇలా మాకు ఇబ్బంది పెడుతున్నాడు, కోర్టులో ఉంది, కోర్టులో వివాదం పరిష్కారం అయ్యేదాకా ఎవరొకరు తీసుకుంటాము. కానీ ఇలాగ ఊరుకోరనే మా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు వయసు రీత్యా పెద్దవాళ్ళు ఏమైనా జరిగితే మాకు ఇబ్బంది కదా, మేము బయట ఉంటున్నాం కానీ చెప్పి కూడా ఉన్నాము. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు. అలా ఎంక్వైరీ చేస్తున్నా సడన్గా వచ్చి ఈ విధంగా వచ్చారు. నేను మా అమ్మ ఉండబట్టి ఆమెని దూరంగా పరిగెత్తబడిపోయి కాళ్ళు దెబ్బతినే ఉండింది. పొరపాటున ఏమన్నా చేస్తుంటే ఆవేశంలో తెలియదు కదా, ఎవరు వచ్చారో వాళ్ళు ఏ మత్తులో ఉన్నారో తెలియదు. ఏమన్నా జరిగి ఈ విధంగా సివిల్ వివాదం కాస్త క్రిమినల్ వివాదంగా మారి ఇంకా దాని ఏదో పెద్ద చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అసలు అతనికి ఏ ఉద్దేశంతో బిహేవ్ చేస్తున్నాడు కూడా తెలియట్లేదు. కూర్చొని పెద్ద మనుషులు ఉన్నారు, ఊర్లో ఉన్నారు. సరే నీకు పెద్ద మనుషులతో నా ఇబ్బంది లేదు, వాళ్ళ వల్ల నీకు జరగదు, మా వల్ల మా తప్పు ఉందో నీ తప్పు ఉందో, సరే పెద్ద మనుషులు రావట్లేదు, సరే కోర్టులో రావట్లేదు, నీకు ఇంకెక్కడ న్యాయం జరగాలని ఉద్దేశం ఈ విధంగా చేస్తే దానివల్ల న్యాయం జరుగుద్దా? ఇంకా మమ్మల్ని ఇలా ఈ విధంగా పెట్టేసి తల్లిదండ్రులు పెద్దవాళ్ళని ఈ వయసులో ఏమన్నా చేస్తే మేమేం చేయాలి? ఆ తర్వాత ఏమన్నా ఇరు వర్గాలు మా బంధువులని ఆవేశాలు పోయి ఎరువులు చెప్పి దాన్ని ఏమన్నా లేనిపోని ఇంకా సృష్టిస్తావా? మమ్మల్ని ఎందుకు ఇలాగా ఇబ్బంది పెడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఆఖరికి అసలు మేము ఫీల్డ్లో లేము, ఏమీ లేము. అఫిడవిట్లో కోర్టులో అఫిడవిట్లు ఈ జామాయిల చెట్లు మేమే వేసామని చెప్పి కోర్టులో వేస్తాడు. తీరా చూస్తేనేమో నిన్న కంప్లైంట్లో చూస్తేనేమో లేదు నా పొలం కాబట్టి నేను మొత్తం చేశాను, మళ్ళీ మా మీద రిటర్న్ కంప్లైంట్ కూడా ఇస్తాడు. అసలు మేము ఏ రోజన్నా అతనితో ఒక మాట మాట్లాడింది ఏమీ లేదు. గత 6 సంవత్సరాన్ని అతని కోసం ట్రై చేస్తున్నాం. కానీ నా పెళ్ళప్పుడు 2021లో దగ్గర కూర్చొని అన్నీ వచ్చి మా ఇంటికే వచ్చి చివరాఖరికి అదే మాట్లాడడం కూడాను. నా ఇంటికి వచ్చి ఇవన్నీ కాదు నేనే సమస్యలు పరిష్కరిస్తానని 2 లక్షలు కూడా తీసుకొని అతనే మళ్ళీ ఆ 2 లక్షలు తీసుకొని అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇదేమని అడిగినా కానీ ఆ రోజు నుంచి అడగదామని ఒక మనిషి లేడు, ఏమీ లేడు.
ప్రతి ఒక్కరికి మా బంధువులందరికీ తెలుసు, ఊర్లో ఉన్న వాళ్ళ గ్రామస్తులు అందరూ మా బంధువులు, అతను బంధువులు అందరికీ తెలుసు. ఎవరు పరిష్కరించని లేడు. కూర్చోమంటే కూర్చోడు, రాడంటాడు, కోర్టులు చుట్టూ తిప్పుతుంటాడు. ఇంక ఏం చేయాలో అర్థం కావట్లేదు, అతనికి ఏం న్యాయం కావాలో అర్థం కావట్లేదు. మమ్మల్ని మాత్రం ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రశాంతంగా ఉండవలసిన ఈ వయసులో వాళ్ళు ఈ విధంగా ఎంత ఇబ్బంది పెడుతున్నాడో అంత ఇబ్బంది పెడుతున్నాడు. దీని అందరికీ కొంచెం నిన్న కంప్లైంట్ చేస్తున్నాం, అన్నీ కూడా అందరికి ఇచ్చున్నాము. ఇంకా కూడా దీని మీద కూడా కోర్టులోనే ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తామని కూడాను. మీరు కూడా దయవుంచి కొంచెం అవేర్నెస్గా చూసి ఇలాంటి వాళ్ళని కొంచెం అరికట్టే విధంగా మీరు కూడా కొంచెం పోలీసు వాళ్ళ మీద కానీ ప్రెజర్ కానీ పెట్టారంటే ఇలాంటి వాళ్ళు క్రిమినల్ చర్యలు తీసుకోకుండా ఇలాంటి వాళ్ళని కొంచెం ఎలిమినేట్ చేయాలి సొసైటీ నుంచి. ఆ విధంగా కొంచెం న్యాయం చేయండి అందరికి కూడా. మీడియాకి నమస్కారం సార్. 2015వ సంవత్సరం అనురాధ అనే ఆమె దగ్గర ఈ పొలం కొన్నాను సార్. నేను పల్లమరెడ్డి అనురాధ దగ్గర ఆ రోజు సాగు చేసుకుంటూ ఉన్నాను. నేను పొలాన్ని పైర్లు వేసుకుంటూ సాగు చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ 2022లో అనిల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు దీన్ని రిజిస్టర్ చేయించుకున్నాడు సార్. అప్పటి నుంచి కోర్టు వ్యవహారం జరుగుతూ ఉంది సార్. ఇటీవల కోర్టు వ్యవహారం జరుగుతున్నాయి. నేను పైర్లు వేసుకుంటూ పంటలు పండించుకుంటా ఉన్నాను సార్. అంతకుముందు మామిడి చెట్లు వేసి మళ్ళీ జామాయిలు కూడా సాగు చేసుకుంటాను. శనగ, వేరుశనగ ఇలా పని చేసుకుంటున్నాను సార్. నిన్న ఉదయాన్నే 8:30 అప్పుడు 8:15 టైంలో వచ్చి మొత్తం నరికేసాడు, చెట్లు అనేది పెరికాడు, ఇన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఫెన్సింగ్స్ ధ్వంసం చేయడం, అంతా ఒక 20 మంది మనుషులు కత్తులు తీసుకొని రావడం అంతా చేయడం. మా మిస్సెస్ చేయడం ఉంటే చంపేస్తాను నేను తీస్తాను. నాకు వెంటనే వచ్చి మేము ఫోన్ చేస్తాను. వచ్చేటప్పటికి ఎక్కడ వాళ్ళు అక్కడ 20 నిమిషాల లోపల ఎవరు లేరు, జేసీపీ లేరు, మనుషులు లేరు, బండి ఎవరు లేరు సార్. ఇది ఎవరు చేశారని మీ అనుమానం? సార్ పాలేటి అనిల్ రెడ్డి వచ్చాడు సార్. నేను చూశాను సార్, మా మిస్సెస్ చూసింది కదా సార్. అనిల్ రెడ్డి సార్, పాలేటి అనిల్ రెడ్డి. అతనికి మీకేం సంబంధం? పొలం రిజిస్టర్ తప్పుడు రిజిస్టర్ చేసుకుని అతనే కదా సార్, వాళ్ళ అక్క ద్వారా. అనురాధనే వాళ్ళ అక్క, అనురాధకి నేను కొన్నాను. అతను 22లో రిజిస్టర్ చేయించుకున్నాడు సార్. ఆ వివాదంపై ఈరోజు చేశారు. అవును సార్. ఎంత కొన్నా సార్ 5,50,000 ఇచ్చాను సార్. రోడ్డుకు వచ్చిన డబ్బులు కూడా రోడ్డుకు వచ్చిన డబ్బులు ఇంకా అమౌంట్ 50,000 చేస్తామని చెప్పి ఇదిగో అదిగో కాలయాపన చేసి నడిపిస్తామని. సరే చేస్తే కమ్ముకున్నాను సార్. 22లో ఇది మోసం చేశాడు సార్. 1.5 ఎకరా సార్. ఏం చెప్తున్నావు? ఇప్పుడేం మా తమ్ముడు ఎన్ని నేను చూసుకుంటాను ఇచ్చానంటుంది కదా సార్. ఆమె 22లో చేసేది సార్. ఆమె మాకు తెలియదు మొన్నటి దాకా. ఉన్నాం అరుణమ్మ, ప్రకాష్ రెడ్డి, పల్లం రెడ్డి, అనురాధ దగ్గర పొలం కొనుక్కున్నాం. ఆ పొలంలో సాగు చేసుకుంటూ ఉన్నాం. ఆ సాగు చేసుకుంటూ అంతా పంట మేమే పండించుకొని తింటున్నాం. ఇప్పుడు జామాయిలు వేసాం. జామాయిలు వేసి మేమే దీనికి అంతా సాగు చేసుకుంటూ ఉన్నాం. దాన్ని వాళ్ళ పిల్లోడు వచ్చేసి వాళ్ళ తమ్ముడు, అనురాధ తమ్ముడు వచ్చేసి దాన్ని తెలియకుండా వాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఎట్లా చేసుకున్నావు రిజిస్ట్రేషన్ అంటే, నేను వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను, నేను డబ్బులు ఇస్తాను, నేను చేసుకుంటాను అని చెప్పాడు. మాకు తెలియలేదు, అది మాకు తెలియకుండానే చేసుకున్నాడు. మేము తెలుసుకొని రిజిస్ట్రేషన్ అని చేయమంటే మా తమ్ముడికి అమ్మేశాను అని చెప్పింది. ఆమె మా తమ్ముడికి ఇచ్చేసాను అన్నది. దాన్ని కోర్టులో పెట్టేశాం. కోర్టులో జరుగుతూ ఉంది, వెంకటగిరి కోర్టులో జరుగుతూ ఉంది. నిన్న ఉదయాన 8:30 లోపల ఒక జేసీపీ ఒక 15 మంది 20 మంది 15 మంది లోపల ఒక ఆటో తీసుకొని, రౌడీలను తీసుకొని, ఓడు అనిల్, పాలేటి అనిల్ వచ్చి ఇదంతా ధ్వంసం చేస్తున్నాడు. పక్కనే దేవుడి చెట్టు ఉంది మాది. ఆ పక్కనే నేను దేవుడి దగ్గరకు వచ్చాను. ఏంది ఇక్కడ చేస్తుండారని చెప్పేసి నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చే లోపల, నువ్వు ఏం చేస్తున్నావు భయ అని అడిగెళ్ళక, నిన్ను చంపేస్తాను, లంజాముండా నిన్ను చంపేస్తాను అని చెప్పి నన్ను నానాక బూతులు తిట్టి పరిగిస్తూ ఇదో కాలు. నేను ఒక్కదాన్ని ఏం చేయలేను కదా. ఆమెన పక్కన మా అబ్బాయి ఉంటే ఒకడు పెంచిల్ రెడ్డి, ఆ అబ్బాయిని పిలిచిన ఊర్లోకి వెళ్ళి అబ్బిరెడ్డి అనే వాళ్ళ అన్నని తీసుకొచ్చే లోపల వెళ్ళిపోయాడు. నిన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. నన్ను జరిగింది. ఇప్పుడు పాలేటి అక్కిరెడ్డి కొడుకు అనిల్ రెడ్డి ఈ పొలాన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత నుంచి ఈ పొలాన్ని మీద నాకు కావాలని చెప్పి వాడు అక్క దగ్గరికి పోయేసి చీటింగ్ చేసి ఆ పొలాన్ని మళ్ళీ రిజిస్టర్ చేసుకునేదాక ఆమెని ఇబ్బంది పెట్టేసి వీళ్ళకి అమ్మిన పొలాన్ని మళ్ళీ రిజిస్టర్ చేసుకున్నాడు అతను. ఆమె చేయడం కూడా తప్పే. ఎట తప్పు? డబ్బులు తీసేసుకుంటే, రోడ్డు డబ్బులు ఇస్తే ఆమె తీసేసుకుంటే, వీళ్ళేంటంటే మెతకతనం ఎట చేసిందంటే, డబ్బులు ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ రాయించుకున్నారు వీళ్ళు.
డబ్బులు మామూలు క్యాష్ కాదు కదా ఇచ్చింది, ఫోన్పే ద్వారానే కదా, ఫోన్పే ద్వారానే క్యాష్ ఇచ్చిండ్రు వాళ్ళు. పొలం వచ్చేసి వాళ్ళది పోగొట్టేసి తర్వాత మళ్ళీ ఆమె వాళ్ళ తమ్ముడు కాబట్టేసి ఆ తమ్ముడికి మళ్ళీ ఆమె రిజిస్టర్ చేయడం, ఇది పెద్ద చీటింగ్ కదా. కాబట్టేసి ఈ చీటింగ్ కేసు కింద రేపు ఈ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టున్నారు కాబట్టి, ఎఫ్ఐఆర్ కట్టారు కాబట్టి ఆమె కూడా బాధ్యురాలు అవుతారు రేపు ఖచ్చితంగా. ఇది పరిస్థితి.